రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన సాగుతుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆది అంటే అబద్ధం, అరాచకమని దుయ్యబట్టారు. జమ్మలమడుగు అభివృద్ధి, పరిశ్రమలు, భూ నిర్వాసితుల పరిహారం వైసీపీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే జగన్పై విమర్శలు చేస్తున్నారని రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏం జరగలేదు అన్నట్టు ఆదినారాయణ రెడ్డి ప్రతిదీ మాట్లాడితే ఆది అంటే అబద్ధం, ఆది అంటే అరాచకం, అంతకు తప్ప ఏం లేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని డాన్ అంట. ఇక్కడ ఒక చిల్లర డాన్ గా తయారైపోయి ప్రతి దానికి కమిషన్లు వసూలు చేస్తూ అదాని దాని మీద దాడి చేసింది ఎవరు? డబ్బుల కోసరం కాదా? ఆర్టీపీపీలో ఎవరిని బతకనీయకుండా ఫ్లైయాస్ మొత్తం అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు, ట్రాన్స్పోర్టర్లు మొత్తం అమ్ముకునే పరిస్థితి, మొత్తం దోపిడీకి నువ్వు కదా శ్రీకారం చుట్టింది. ఒక ఎంపీ వస్తే అదాని మంచి ఫ్యాక్టరీ తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్టరీలు తెచ్చే ఆయన ఫ్యాక్టరీలు డెవలప్మెంట్ కు అన్ని తీసుకొచ్చే దోచుకునే కార్యక్రమం ఈయన మొదలు పెట్టినాడు. ఈయన మళ్ళా జగన్మోహన్ రెడ్డిని డాన్ అంటాడు. ఈయన ఒక చిల్లర డాన్ గా దమ్మనోడుకు తయారైపోయినాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఆదినారాయణ రెడ్డికి మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి నీది కాదు. నీలాంటి వ్యక్తులను ఎమ్మెల్యేలుగా కొన్ని వందల మందిని చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఆ పార్టీ ఈ పార్టీ మారి నానా తంటాలు బట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని నువ్వు తిరుగుతా విలువలేని రాజకీయాలు చేసే వ్యక్తి. అవన్నీ కూడా తన ఖాతాలో వేసుకుని ఏం